జూన్ 4న కౌంటింగ్ జరగనుండటంతో జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ జీఏడీ పేషీల స్వాధీన ప్రక్రియను ప్రారంభించింది. జూన్ 3న మంత్రుల పేషీలు ఛాంబర్లను హ్యాండ్ ఓవర్ చేసుకోనుంది. సచివాలయంలో తమ అనుమతి లేకుండా ఎలాంటి పత్రాలు వస్తువులను బయటకు తీసుకెళ్లొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. మంత్రుల పేషీలు ప్రభుత్వ శాఖల్లోని ఫైళ్లు స్టేషనరీకి తరలించేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. వాహన తనిఖీలు నిర్వహించాల్సిందిగా సచివాలయం భద్రత చూసే ఎస్పీఎఫ్ సిబ్బందికి సూచించింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, ఎన్నికల కౌంటింగ్ కు తేదీ దగ్గర పడుతున్న కొద్దీ సాధారణ పరిపాలనా శాఖ అధికార మార్పిడి లేదా అధికారం కొనసాగింపు దీనికి సంబంధించి ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. కాబట్టి దీనిలో భాగంగా జూన్ 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ దేశవ్యాప్తంగా జరగనుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు కూడా కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో ఒకవేళ అధికార మార్పిడి జరిగితే ఎలాంటి ఇబ్బంది రాకుండా సాఫీగా అధికార మార్పిడి జరిగేందుకు సాధారణ పరిపాలన శాఖ ఎప్పటి నుంచే చర్యలు తీసుకుందని చెప్పుకోవచ్చు. జూన్ 3వ తేదీనే మంత్రుల పేషీలు ఛాంబర్లు కూడా పూర్తి స్థాయిలో హ్యాండ్ ఓవర్ చేసుకుంటామని సంబంధిత మంత్రుల పేషీలకు సమాచారం ఇచ్చింది. సచివాలయంలో తమ అనుమతి లేకుండా ఎలాంటి పత్రాలు వస్తువులు బయటకు వెళ్లొద్దంటూ కూడా ఇప్పటికే జీఏడీ సచివాలయ భద్రత చూసే సిబ్బంది కూడా ఆదేశాలు ఇచ్చింది. ప్రత్యేకించి మంత్రుల పేషీలు ప్రభుత్వ శాఖల్లోని ఫైళ్లు స్టేషనరీని తరలించేందుకు వీల్లేదని కూడా జీఏడీ స్పష్టం చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేసింది. వాహనాలను తనిఖీలు చేసిన తర్వాతే సచివాలయం నుంచి బయటకు పంపించాలని భద్రతను చూసే సచివాలయం భద్రతను ప్రత్యేకంగా చూసే ఎస్పీఎఫ్ సిబ్బందికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. జూన్ 3వ తేదీన పేషీలన్నింటిలో ఉన్నటువంటి ఫర్నిచర్ కూడా పూర్తి స్థాయిలో అప్పగించాలని చెప్పి ఆ ప్రక్రియను కూడా పూర్తి చేయాలని సంబంధిత మంత్రుల పేషీల్లోని అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. 4వ తేదీన కౌంటింగ్ జరగనుండడంతో పేషీల స్వాధీన ప్రక్రియను సజావుగా చేసేందుకు నిర్ణయించినట్లుగా మనకు స్పష్టమవుతుంది. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి జరిగే ప్రక్రియ అయినప్పటికీ కూడా ఈసారి మరింత జాగ్రత్తతో జీఏడీ ముందస్తు నుంచే కూడా పేషీల స్వాధీనం చేసుకునే కార్యక్రమాన్ని అయితే ప్రారంభించిందని చెప్పుకోవచ్చు. 3వ తేదీ నాటికి పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి మంత్రులు అందరి పేషీల్లో ఉన్నటువంటి పేషీలను స్వాధీనం చేసుకోవడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ ను కూడా పూర్తి స్థాయిలో లెక్క చెప్పాలని కూడా సంబంధిత పేషీల అధికారులకు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థాంక్యూ సత్య.